మందారని రోజు కూడా ఒక 2-3 పెటల్స్ని తీసేసి వాటర్లో వేసేసి ఒక 5 మినిట్స్ బాయిల్ చేసి పీరియడ్ అవని వాళ్ళకి ఈ మందారంని ఒక చిన్న ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ డాక్టర్ ఫ్రమ్ ఆరోగ్యవర్ధిని ఆయుర్వేదిక్ క్లినిక్ నుంచి డాక్టర్ సుచిత చెల్లా గారు ఉన్నారు. మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. మేడం, ఇప్పుడు మందార పువ్వులతోటి మన గ్రే హెయిర్ అనేది తగ్గించుకోవచ్చు అంటారా? డెఫినెట్గా నార్మల్గా ఇంతకు ముందు కాలంలో అందరికీ కూడా ఎవరికి చూసినా కూడా హెయిర్ బ్లాక్గానే ఉండేవి. ఎందుకు బ్లాక్గా ఉండేవి అన్న దాంట్లో మనం కొంచెం డీటెయిల్గా అంటే వాళ్ళని హ్యాబిట్స్ అడిగినట్టయితే పెద్దవాళ్ళని మన అమ్మమ్మల్ని కావచ్చు వాళ్ళని ఎవరినన్నా ఇంకా పెద్దవాళ్ళని అడిగినట్టయితే వాళ్ళు ఎలాంటి హెయిర్ ఆయిల్స్ పెట్టుకునే వాళ్ళు, ఎలాంటి హెయిర్ ప్రొటెక్షన్స్ వాళ్ళు తీసుకునే వాళ్ళు అని చూస్తే దాంట్లో మందార ఎక్కువగా చెప్పేవాళ్ళు. అంటే అది ఈజీగా అవైలబుల్గా ఉంటుంది మన దగ్గర. అయితే మన దగ్గర మందార చెట్టు లేని ఇల్లు కూడా ఉండేటివి కాదు ఇంతకుముందు. సో వాళ్ళకి ఈజీగా అవైలబుల్ ఉండేది కాబట్టి హెడ్ బాత్కి కూడా తలస్నానం చేయాలంటే కూడా వాళ్ళు షాంపూస్ ఇంత ఎక్కువ కెమికల్స్ అంటే వాళ్ళకి ఇవన్నీ దొరికేవి కావు కదా, ఇంత షాంపూస్ సోప్స్ ఉండేటివి కాదు. కొంచెం జిగురు కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఈ మందార ఆకులు, మందార పువ్వులు కొంచెం మెత్తగా నూరుకొని దాన్ని గంజిలో కలిపేసుకొని దాన్ని హెయిర్ వాష్ యూజ్ చేసేవాళ్ళు. ఇంకా కొంతమంది అయితే మందార పువ్వులతో చేసినటువంటి హెయిర్ ఆయిల్ని రెగ్యులర్గా పెట్టుకునేవాళ్ళు. ఎందుకంటే హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ ఎప్పటికీ కూడా వైట్ అవ్వకుండా అది ప్రొటెక్ట్ చేస్తుంది. సో మందార పువ్వులో ఏంటి అంటే మనకి మెలనిన్ని మంచిగా స్టిమ్యులేట్ చేసి కరెక్ట్గా ప్రొడ్యూస్ చేసేటువంటి క్వాలిటీ ఉంటుంది. కాబట్టి రెగ్యులర్గా మనం అంటే ఏదో ఒక్కసారి 2 సార్లు అప్లై చేసేసి గ్రే హెయిర్ పోతుందా అంటే అట్లా కాదు. మన లైఫ్ స్టైల్లోనే చిన్నప్పటి నుండి మనం ఎక్కువగా దాన్ని వాడుతూ ఉన్నట్టయితే ఎప్పటికీ గ్రే హెయిర్ అనేది రాకుండా అది ప్రివెంట్ చేస్తుంది. బట్ అట్లీస్ట్ ఇప్పటికైనా కనీసం గ్రే హెయిర్ ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు చేసినటువంటి కొన్ని ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ కావచ్చు, కొన్ని డే టు డే లైఫ్లో మనం ఫాలో అవుతున్నట్టయితే డెఫినెట్గా మన గ్రే హెయిర్ అనేది మళ్ళీ బ్లాక్ అవుతుంది. ఇంకా ఎక్కువగా గ్రే హెయిర్ అనేది అది అవ్వకుండా అది ప్రొటెక్ట్ చేస్తుంది. సో దాంట్లో ఎక్కడికో వెళ్ళి మనం ఖరీదైనటువంటివి ఇప్పుడు కొన్ని ఉంటాయి, ఏ హిమాలయాల్లోనో లేకపోతే ఏ శ్రీశైలం లోనే దొరికే హర్బ్స్ కూడా ఉంటాయి. వాటిని అప్లై చేస్తే హెయిర్ అంతా కూడా బ్లాక్ అవుతుంది. కానీ మనకి రెగ్యులర్గా మనకి అవైలబిలిటీగా దొరికేది అండ్ ఏమంటారు ఈజీగా ఇక్కడ గ్రో అయ్యేది మనం అప్లై చేసుకున్నట్టయితే అది మనకి చాలా బెనిఫిట్ ఇస్తుంది అండ్ అది అందరూ కూడా చేసుకోగలిగేటువంటి ఫార్ములా. అలాంటి దాంట్లో మందార అనేది చాలా యూస్ఫుల్ ఫార్ములా. అండ్ అది పడని వాళ్ళు ఎవరు ఉండరు. కొన్ని ఏంటంటే మనం లోహభస్మము, గుంటగలగర ఇవన్నీ కొన్ని సబ్స్టాన్సెస్ కలిపి చేస్తాం. అవి కొంతమందికి పడకపోవచ్చు. కానీ మందార ఆకులు, మందార పువ్వులు, తామర పువ్వులు ఇలాంటి పడని వాళ్ళు ఎవరు కూడా ఉండరు. అందుకనే మందార ఆకుని రెగ్యులర్గా హెయిర్ అప్లై చేసుకోవడం అండ్ మందార పువ్వులతో మరగబెట్టినటువంటి ఆయిల్ని రెగ్యులర్గా తలస్నానానికి వాడడం అండ్ మందార పువ్వులతో చేసినటువంటి టీ రెగ్యులర్గా ఇంటర్నల్గా తీసుకోవడం. హైబిస్కస్ టీ మందారని రోజు కూడా ఒక 2-3 మందార అవి ఉంటాయి కదా, వాటిని పెటల్స్ని తీసేసి వాటర్లో వేసేసి ఒక 5 మినిట్స్ బాయిల్ చేసి ఆ తర్వాత దాన్ని స్ట్రెయిన్ చేసుకొని కొంచెం నిమ్మరసము, పట్టిక బెల్లం యాడ్ చేసుకొని రెగ్యులర్గా తాగుతూ ఉన్నట్టయితే హెయిర్ అనేది ఇంటర్నల్ నుండి కూడా అది బ్లాక్ చేయడానికి అవసరమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ని, విటమిన్స్ని అంటే నార్మల్గా విటమిన్ B12 డెఫిషియన్సీస్లో, ఐరన్ డెఫిషియన్సీస్లో మనకి గ్రే హెయిర్ అనేది అవుతూ ఉంటుంది. సో ఈ విటమిన్ డెఫిషియన్సీస్ని, యాంటీ ఆక్సిడెంట్ లోపాలను కూడా ఈ ఒట్టి సింగిల్ టీ అనేది మనకి ఆ రోజువారీ జీవితంలో బ్యాలెన్స్ చేస్తుంది. దానికి ఏ ఖరీదైనటువంటి పిల్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు. చాలామంది మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ అవన్నీ కూడా ఏం వేసుకోవాలని చూస్తూ ఉంటారు విటమిన్ డెఫిషియన్సీస్ రాగానే. కానీ మనం చేసుకునే చిన్న మెథడ్స్, చిన్న టిప్స్ మన రోజువారీ జీవితంలో మనకి ఎనర్జీ ఇస్తాయి. అట్ ద సేమ్ టైం మనకి ఆ యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ డెఫిషియన్సీస్ని చాలా హెల్దీ వేలో బ్యాలెన్స్ చేస్తాయి. ఇప్పుడు నేను కూడా కొన్ని పేపర్స్లో చదివాను, న్యూస్ పేపర్లో హైబిస్కస్ టీ అనేది చాలా మంచిది అన్నారు ఇంటర్నల్గా తీసుకోవడం వల్ల. ఇలా నిజంగా ఉపయోగం ఉంటుందంటారా? ఇప్పుడు చాలా రకాల ఫ్లవర్స్ టీస్ అనేవి అవైలబుల్గా ఉంటున్నాయి బయట కూడా. నార్మల్గా గ్రీన్ టీ అంటే చాలామంది రకరకాల ఫ్లవర్స్తో టీ అనేది మనకి చెప్తూ ఉంటారు. సో దాంట్లో తంగేడు పూలు అంటారు కదా, సో తంగేడు పూలతో చేసే టీ కావచ్చు, లేకపోతే శంఖ పుష్పితో చేసే టీ కావచ్చు, లేకపోతే మందార పూలతో చేసే టీ కావచ్చు, లేకపోతే రోజ్ పెటల్స్ని మరగపెట్టుకొని చేసేది కావచ్చు, లేకపోతే లోటస్ని మరగపెట్టుకొని చేసేది కావచ్చు. ఇవన్నీ కూడా
ఏంటంటే వాటి ఫ్లవర్స్లో కలర్స్ అన్ని కూడా మనకి డిఫరెంట్, మన లోపల ఉన్నటువంటి కెరోటినాయిడ్స్ కావచ్చు, గ్జాంథనాయిడ్స్ కావచ్చు, yes. అప్పుడు బంతి పువ్వుతో చేసినటువంటి టీ మరగపెట్టుకొని తాగడము, ఇవన్నీ కూడా ఏంటంటే వాటిల్లో ఉన్నటువంటి ఒక రకమైన కలరింగ్ ఏజెంట్స్ మన కంట్లో ఉన్నటువంటి నార్మల్గా వాటిని మన హెయిర్ లో ఉన్నటువంటి ఇవన్నీ కలరే కదా, హెయిర్ బ్లాక్ గా ఉండడం ఇస్ ద బ్లాక్ కలర్. సో ఈ పిగమెంట్స్ అన్నిటిని, మెలనిన్, వీటన్నిటిని కూడా అవి మంచిగా బ్యాలెన్స్ చేయగలుగుతాయి. సో అందుకని మనము ఇలాంటి వాటిని సేఫ్గా తీసుకోవచ్చు అండ్ ఎటువంటి డౌట్ లేకుండా, ఎందుకంటే ఇవన్నీ కూడా బ్లడ్ని ప్యూరిఫై చేస్తాయి అండ్ అందించాల్సినటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ని, విటమిన్స్ని, మినరల్స్ని మనకు అందిస్తాయి. ఓకే, అంతేగాని ఏ పడితే ఆ పువ్వులు కనిపించినవి అన్నీ తీసుకొని కషాయం లాగా వేసుకొని తాగద్దు. అలానే కొన్ని స్పెసిఫిక్గా ఉన్నాయి. శంకు పుష్పి గురించి కూడా నేను విన్నాను, హైబిస్కస్ ఒకటి, బంతి పువ్వు అయితే వినలేదు మేడం. ఓకే, వి విల్ ట్రై ఇట్. మందారం వల్ల ఈ ఒకటే ఉపయోగాలు ఉన్నాయంటారా, ఇంకెలాంటి? నార్మల్గా ఫీమేల్స్లో ఎవరికైతే పీరియడ్ సరిగా రాదో, అంటే నార్మల్గా అనోవులేషన్ అంటాం, అంటే బ్లీడింగ్ సరిగా అవని వాళ్ళకి, పీరియడ్ అవని వాళ్ళకి మందారంని ఒక చిన్న నూరేసి ఒక చిన్న ముద్దలాగా చేసేసి, రేవు గింజంత ముద్దలాగా చేసి ఒక 2-3 డేస్ వేసుకుంటే పీరియడ్స్ అనేవి వస్తాయి అండ్ పెయిన్ఫుల్ పీరియడ్స్ కూడా ఉండకుండా ఉంటాయి. అండ్ రెగ్యులర్గా దీన్ని మందార పువ్వుని రోజు ఒకటి చిన్న ముద్దలాగా తీసుకుంటూ ఉంటే బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అండ్ అట్ ద సేమ్ టైం హెయిర్ కూడా చాలా బాగా ఉంటుంది, ఇమ్యూనిటీ కూడా చాలా బాగుంటుంది అండ్ స్కిన్, హెయిర్, బ్లడ్ ఇవంతా కూడా హెల్దీగా ఉంటాయి. ఓ వావ్, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఆ మందారం ఆకు, మందార పువ్వుల్లో. మందార పువ్వు మెయిన్గా, మందార పువ్వుతో మనకి చాలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే, సో మందారం ఆకు అయితే హెయిర్ వాష్ కి ఎక్కువ వాడతాం మనం. పువ్వు అయితే గ్రేయింగ్ కి, గ్రే హెయిర్ అవ్వకుండా ఉండడానికి చాలా బాగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ మేడం, చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా యూనిక్గా చెప్పారు అన్ని యూజెస్. కానీ మందార ఆకులతోటి కేవలం గ్రేయింగ్ ఆఫ్ హెయిర్కే కాదు, ఎన్ని రకాలుగా యూజ్ ఉంటుంది అన్నీ మాకు ఈరోజు వివరించడానికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మందారని రోజు కూడా ఒక 2-3 పెటల్స్ని తీసేసి వాటర్లో వేసేసి ఒక 5 minutes బాయిల్ చేసి, పీరియడ్ అవని వాళ్ళకి మందారంని ఒక చిన్న